బాగున్నారా? వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి ఎండుమిరగాయ వేరుశనగపప్పు పచ్చడి అండి. వాటికి ఏమి కావాలో చూద్దాం. ఎండుమిరగాయలండి, కొంచెమే జీలకర్ర, వేరుశనగపప్పు పచ్చి, పెద్దులపాయలు, చిన్నులపాయలు, కొంచెం చింతపండు. ముందుగానే మనం వేరుశనగపప్పు వేపి పెట్టుకున్నాం. స్టవ్ మీద బాండ్లీ పెట్టి అందులో పప్పులు వేసేద్దామండి. ఈ పప్పులను ఫ్రై చేసుకున్నాం. పప్పులు ఇలా ఫ్రై అయితే సరిపోయిద్దండి. వీటిని తీసి పక్కన పెడదాం. ఎండుమిరకాయలు కూడా వేసుకుందామండి. ఈ కొంచెం జీలకర్ర కూడా వేసేద్దాం. వేయకపోయినా పర్వాలేదు జీలకర్ర. కొద్దిగా ఆయిల్ వేద్దాం. మిరగాయలు ఊరకనే వేగిపోతాయండి. అవి కొద్దిగా చల్లారాక మిక్సీ పడదాం. ఈ పప్పులు మిక్సీ పట్టేద్దామండి. ఈ మిరగాయలు కూడా వేసేద్దాం, మిక్సీ పడదాం. పప్పులు మిక్సీ పట్టానండి. ఇందులో మిరగాయలు వేసి మిక్సీ పట్టేద్దాం. ఇందులోనే జీలకర్ర కూడా వేసేసానండి ఇందాకే. కొద్దిగా ఉప్పు కూడా వేద్దాం. కొద్దిగా ఉప్పు వేద్దాం, చూసి మళ్ళీ వేసుకోవచ్చు. ఇప్పుడు మిక్సీ పట్టేద్దాం. మిరగాయలు కూడా మిక్సీ పట్టానండి. ఇప్పుడు ఇందులో ఈ చింతపండు నీళ్ళు పోసేద్దాం. ఈ చిన్నులపాయలు కూడా వేసేద్దాం, 4 రెమ్మలు. మిక్సీ పడదాం మళ్ళీ. ఈ మిక్సీ పట్టేసానండి. ఇది ఒక గిన్నెలోకి తీసుకుందాం. ఇందులో ఈ పెద్దలపాయ ముక్కలు వేసుకుందామండి. తినేటప్పుడు బాగుంటాయి. ఇలా కలుపుకుంటే సరిపోయిద్ది. వేగిపోయినా పర్వాలేదు. కొత్తిమీర ఉన్నా వేసుకోవచ్చండి. పచ్చడి అయితే అయిపోయింది. తిని చెప్దాం ఎలా ఉందో. ఎండుమిరగాయ వేరుశనగపప్పు పచ్చడి అండి.
ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ ఎండుమిరగాయ పచ్చడి ఫ్రెండ్స్, ఆమ్లెట్ తిని చెప్దాం అలా ఉంది. ఫ్రెండ్స్, ఉప్పు కూడా సరిపోయింది. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. బాగుంది, టేస్ట్ సూపర్ ఉంది ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్, లైక్, షేర్, కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్. ఎట్లా ఉందో మీరు ట్రై చేసి కామెంట్ ఖచ్చితంగా చేయండి.